సోనియా మెయిన్ ఓడిపోవడానికి కారణం ఎవరెవరంటే ఫస్ట్ సోనియా వల్ల సోనియా ఓడిపోయింది. నెక్స్ట్ నిఖిల్. సోనియా ఓడిపోవడానికి 2 పాయింట్స్ అయితే నాకు కనిపించే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సోనియా ఓవర్ గా రియాక్ట్ అవ్వడం. ఫస్ట్ వీక్ సోనియా వాయిస్ రేస్ చేసింది యష్మి ఎందుకు చీఫ్ అయిందని నిఖిల్ మీదకి. అక్కడ క్వశ్చన్ చేయడం చాలా బాగుంది, కానీ తర్వాత నుంచి సోనియా ఓవర్ రియాక్ట్ అవ్వడం నెగిటివ్ పాయింట్ అయింది. ఎక్కడెక్కడ అంటే విష్ణుప్రియ మ్యాటర్ గానీ, నబిల్ మ్యాటర్ గానీ, శేఖర్ భాష మ్యాటర్ గానీ, వీళ్ళందరిది సీతది గానీ అడల్టరేట్ కామెడీ అనడం, నబిల్ ని టార్గెట్ చేయడం, ప్రతి ఒక్కరిని మాటలతో చాలా హర్ట్ చేసింది. సీతని కొన్ని మాటలు అనడం, అంటే అవసరం లేదు అక్కడ మాటలు, అలాంటి మాటలు అనడం. ఇది సోనియాకి అయితే నెగిటివ్ స్ప్రెడ్ అయింది హౌస్ లో. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరితోని మింగిల్ అవ్వకపోవడం. ఓన్లీ పృథ్వీరాజ్ అండ్ నిఖిల్ తోనే మింగిల్ అవ్వడం, కానీ నిఖిల్ తో చాలా ఎక్కువ మింగిల్ అవ్వడం హౌస్ మేట్స్ ఎవరికి నచ్చలేదు. అంటే ఇక్కడ ఏమనిపించింది అంటే వాళ్ళ క్లాన్ ని సోనియా నడిపిస్తుంది అన్నట్టు అనిపించింది. నిఖిల్ ఏం హ్యాండిల్ చేయట్లేదు, సోనియా పాయింట్స్ చెప్తుంటే అయ్యే పాయింట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. సెకండ్, పృథ్వీరాజ్ ని స్ట్రెంత్ పరంగా యూజ్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది అందరికి. యష్మి కూడా అదే చెప్పింది. నిఖిల్ తన ఓన్ స్టాండర్డ్స్ తీసుకోడు, సోనియా ఏం చెప్తే అది ఇంప్లిమెంట్ చేస్తాడు అంతే బ్లైండ్ గా అన్నట్టు పృథ్వీరాజ్ ని కూడా స్ట్రెంత్ పరంగానే యూజ్ చేసుకుంటున్నారు అనేసి చెప్పారు. హౌస్ మేట్స్ ప్రతి ఒక్క పాయింట్ అదే. నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఆవిడ ఓన్లీ నిఖిల్ తోనే ఉంటది, నిఖిల్ ని హ్యాండిల్ చేస్తుంది, పృథ్వీరాజ్ ని హ్యాండిల్ చేస్తుంది అని ఇంకా అయిపోయింది. ఆడియన్స్ కూడా అలాగే అనిపించింది. సోనియా ఏమనుకున్నదంటే నిఖిల్ ని పృథ్వీరాజ్ ని యూజ్ చేసుకుని టాప్ 5 లోకి వెళ్ళిపోదాం అని అనుకున్నది. అది సోనియా డైరెక్ట్ చెప్పింది, మన ముగ్గురం అయితే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాం రా. సోనియా గేమ్ ప్లే లోపల ఉన్న హౌస్ మేట్స్ కి నచ్చలేదు, బయట ఉన్న ఆడియన్స్ కూడా నచ్చలేదు. అందుకే సోనియా హౌస్ లోని ఫెయిల్ అయింది, బయట కూడా ఫెయిల్ అయింది. ఈ రీజన్స్ వల్లే సోనియా మెయిన్ ఫెయిల్ అయింది.